రామకోటి మాదిరిగానే శివకోటి రాసే సంప్రదాయం ఉందా? శివకోటి రాసేటప్పుడు ఏ నామాన్ని లిఖించాలి? ఈనాటి కాలంలో శ్రీమాత్రే నమః అంటూ దేవి కోటి రాస్తున్నారు, సాయిబాబా కూడా కోటి రాస్తున్నారు. ఇష్టదైవ నామాన్ని కోటి రూపాలుగా మార్చుకునే ప్రయత్నంలో మనం అనేకం గమనిస్తూ ఉన్నాం. అనాదిగా ఉన్నది ఒక్కటే, అది రామకోటి. క్రమేణా లోకంలో కొందరు ఆచరించేటటువంటి పనులు ధర్మాలుగా మారుతూ ఉంటాయి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని భగవద్గీత వాక్యం. సంప్రదాయంలో ఒకే ఒక్కటి, అది రామకోటి. కొంతమంది శ్రేష్ఠ జ్ఞానం కలవాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. క్రమేణా అవి లోకంలో ధర్మాలుగా మారుతూ ఉంటాయి. మనం కూడా చేద్దాం అని పలువురు అదే మార్గంలో పోతూ ఉంటారు. అలా లోకంలో చాలా ధర్మాలు ఏర్పడుతూ కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినవే శివకోటి కావచ్చు, సాయికోటి కావచ్చు, లక్ష్మీకోటి కావచ్చు, ధనకోటి కావచ్చు, కుబేరుకోటి కావచ్చు. ఈనాటి కాలంలో ఈ ఆలోచన బాగా పెరిగిపోయి అలా కాసుపైన ఆశ బాగా పెరిగిపోయి నామకోటి కూడా వచ్చేసింది. నామకోటి సంఖ్యాశాస్త్రం చెప్పి అత్యాధునికులు కొందరు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఎవరి పేరును వారు 10,000 సార్లు 40,000 సార్లు అలా వారి పేరు వారు వ్రాసుకుంటూ ఉంటే వారి బుద్ధి ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది అంటూ సంఖ్యాశాస్త్ర నిపుణులు కొత్త నామకోటిని కూడా అందిస్తున్నారు. అవి కూడా మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. లోకోభిన్న రుచి, ఎవరి మార్గాన వాళ్ళు అని నవ్వుకుంటూ ఉంటాం. శాస్త్రంలో మట్టుకు ఒకే ఒక్కటి, అది రామకోటి, అంతే. గురుగారు, మరి శివకోటి రాసేటప్పుడు ఏ నామాన్ని లిఖించుకోవాలి అని అడిగారు. ఇప్పుడు రామకోటి ప్రశస్తం, శ్రీరామ శ్రీరామ అంటూ రాస్తున్నాం. శివకోటి కూడా రాద్దాం, శివుడు కూడా అనాది దైవం కదా, ఆదిదైవం కదా అనుకున్నప్పుడు పంచాక్షరి మంత్రం రాయాలి. ఓం నమ శివాయ. త్రిఅక్షరిగా శ్రీరామ అని వ్రాస్తున్నప్పుడు పంచాక్షరిగా ఓం నమ శివాయ ఇలా రాయాలి. శివ అనో వ్రాయకూడదు. అర్ధోక్తిలో వ్రాసిన ఎడల అర్ధ విపరిణామం ఏర్పడుతుంది. శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. రెండూ కూడా అసంపూర్ణమైనవి. రెండూ కలిసి ఉంటేనే సంపూర్ణత్వం. కనుక ఓం నమ శివాయ. శివ పంచాక్షరి మంత్రాన్నే శివకోటిగా వ్రాయవచ్చు, శివానుగ్రహాన్ని పొందవచ్చు.